jungle. చాలా మందికి కొత్త రేషన్ కార్డులు అనేది రావడం అయితే జరిగింది. అయితే కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు సెప్టెంబర్లో సన్నబియ్యం రావాలి అని అంటే ఖచ్చితంగా మీ రేషన్ కార్డులో కీ రిజిస్టర్ నెంబర్ అయితే ఉండాలి. ఈ కీ రిజిస్టర్ నెంబర్ ఉన్న వాళ్ళకు మాత్రమే బియ్యం అయితే వస్తాయి. అసలు ఈ కీ రిజిస్టర్ నెంబర్ మీకు వచ్చిందా రాలేదా, ఈ రేషన్ కార్డ్ లిస్టులో మీ పేరు ఉందా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అయితే గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఎఫ్ఎస్సి సెర్చ్ ఉంటుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఈపీడిఎస్ కనిపిస్తుంది కదా, ఈ పోర్టల్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఈ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇదివరకే మన ఛానల్లో చాలా వీడియోస్ కూడా ఈ రేషన్ కార్డుకి సంబంధించి చేయడం అయితే జరిగింది. ఇక్కడ రిపోర్ట్స్ కనిపిస్తుంది కదా, ఈ రిపోర్ట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కీ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ లిస్టులో పేర్లు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ సెప్టెంబర్లో రేషన్ బియ్యం అనేది రావడం అయితే జరుగుతుంది. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ మంత్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు సెప్టెంబర్ కాబట్టి సెప్టెంబర్ మీద సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత హియర్ అడుగుతుంది కదా, ఇక్కడ 2025 మీద సెలెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత సెలెక్ట్ డిస్టిక్ అడుగుతుంది. మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేయండి. డిస్టిక్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మండల్ అడుగుతుంది. మీ మండల్ని అయితే సెలెక్ట్ చేయండి. మీ మండల్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ దగ్గర పాత రేషన్ కార్డు ఉంటుంది కదా, మీ ఎఫ్సి షాప్ నెంబర్ ఉంటుంది, లేకుంటే ఎవరినైనా అడిగి తెలుసుకొని అయినా సరే ఆ నెంబర్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ కనిపిస్తుంది కదా, ఈ సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేయగానే మీకు పోర్టల్ ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఈ సెప్టెంబర్లో ఎవరెవరికి ఈ సన్న బియ్యం వస్తున్నాయో ప్రతి ఒక్కరి డీటెయిల్స్ ఇక్కడ మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఈ విధంగా స్క్రోల్ చేసి మీ పేరు ఉందా, మీ రేషన్ కార్డ్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ పేజెస్ కనుక ఉంటే లేట్ అవుతుంది అనుకుంటే మీరైతే సర్చ్తోని క్లిక్ చేసి మీ పేరును టైప్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మీరే మీ మొబైల్లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా అర్థం కాకుంటే కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా ఈ లిస్టులో పేర్లు వచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ సెప్టెంబర్ సన్నబియ్యం అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ లిస్టులో పేర్లు రాని వాళ్ళకి తర్వాత మంత్ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీ రేషన్ కార్డ్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్తోని కూడా మీరైతే ఈ ఎఫ్ఎస్సి పోర్టల్లో మీ సేవ అప్లికేషన్ నెంబర్తోని కూడా సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఎఫ్ఎస్సి కీ రిజిస్టర్ నెంబర్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ రైస్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ రేషన్ కార్డుకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలకు, ఆన్లైన్ పథకాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.